హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 175. అసలే అందంగా ఉండే వేద ఇంకా ఎప్పుడు తల్లి కాబోతుంది కదా! ఇంకా చాలా అందంగా కనిపిస్తూ ఉంటే వస్తున్న రుద్ర వేదనే అందరూ చూస్తూ ఉన్నారు. కోడలు దగ్గరికి రాగానే మీనాక్షి గారు కోడలి చుట్టూ మెటికలు విరిచి "బంగారు తల్లి ఎంత అందంగా ఉందో నా కోడలు" అని మురుసుకొని "రండిరా" అని వాళ్ళిద్దరినీ దేవుడి గదికి తీసుకువెళ్ళి దేవుడు బొట్టు పెట్టగానే రుద్ర, వేద కళ్ళు మూసుకొని దేవుడికి 2 చేతులు జోడించారు. "ఇక పదండి అందరూ వెళ్దాం నాన్న. వేదని నువ్వు తీసుకొస్తావు కదా" అని అడిగారు మీనాక్షి గారు. "హా! అమ్మా" అని రుద్ర వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి "ఎలా ఉన్నావు అత్తయ్య" అన్నాడు వాళ్ళ అత్తయ్య భుజం చుట్టూ చెయ్యి వేసి. "నాకేంటి నాన్న బావున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్న" అన్నారు సుధా గారు. థ్యాంక్ యూ అత్తయ్య అని ఇక అందరూ విషెస్ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ చెప్పేసి మన రుద్ర, వేద ఒక కార్‌లో, శౌర్య, చరణ్ ఇంకొక కార్‌లో, సుధా భాస్కర్ గారు, మీనాక్షి మనోహర్ గారు ఒక కార్‌లో బయలుదేరారు. అత్తయ్యను పలకరించాడు. అంతేగాని వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళలేదు. భాస్కర్ గారితో మాట్లాడలేదు రుద్ర. సార్ గారు ఆల్రెడీ మాట్లాడారని తెలిసే అందరూ ఫిక్స్ అయ్యున్నారు. కనీసం భాస్కర్ గారైనా మాట్లాడతారేమో అనుకున్నారు. కానీ అల్లుడు, మామ ఒకరికి ఒకరు మాట్లాడుకోకపోయేసరికి వేద వాళ్ళిద్దరినే చూస్తూ కారులో వెళ్ళేటప్పుడు రుద్రని చూస్తూ "మా మమ్మీతో మాట్లాడావు. డాడీతో మాట్లాడడానికి ఏం నొప్పి నీకు" అని అంది. "ఇవాళ హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకే నువ్వు" అని అన్నాడు రుద్ర డైరెక్ట్‌గా. "నీకు కుళ్ళు నన్ను, మా డ్యాడీని చూస్తే కదా" అని వేద బుంగమూతి పెట్టుకొని అంది. "అవును. దేశంలో మీ అయ్య కూతురు ఇద్దరే ఉన్నారే. కాబట్టి మిమ్మల్ని చూసే కుళ్ళుకోవాలిలే నేను" అని ఆల్రెడీ శౌర్య, మనోహర్ గారు వాళ్ళు టెంపుల్ దగ్గరికి చేరుకున్నాక రుద్రబాబు మాత్రం వేద ఉంది అని చాలా స్లోగా తీసుకెళ్తూ ఉన్నాడు కార్‌ని. ఇద్దరు టెంపుల్‌కి చేరుకున్నాక రుద్ర కార్ పార్క్ చేసి మెల్లిగా వేద వైపు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే వేద మెల్లిగా కార్ దిగి ఆమెను జాగ్రత్తగా పట్టుకొని టెంపుల్‌లోకి తీసుకువెళ్ళాడు రుద్ర. వేద వేదని గుడి లోపల ఉండమని చెప్పి అందరూ ప్రదక్షిణలు చేసి రాగానే పంతులు గారు వేద, రుద్ర పేరు మీద అర్చన చేయడం మొదలుపెట్టారు. ఇద్దరి పేరు మీద అర్చన చేసి ఇద్దరిని ఆశీర్వదించారు పంతులు గారు. "చల్లగా ఉండండి నాయనా, ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలి" అని. దేవుడి దర్శనం, పూజ అంతా కంప్లీట్ అయ్యాక మీనాక్షి గారు ఆల్రెడీ ఆ రోజు వేద, రుద్ర పేరు మీద గుడిలో అన్నదానం చేయిస్తూ ఉన్నారు. కానీ అప్పటి వరకు వేద ఇక్కడ ఉండాలి అంటే ఇబ్బంది అవుతుంది అని ఇక ఆలయం స్టాఫ్‌ని చూసుకోమని చెప్పి అందరూ మళ్ళీ ఇంటికి బయలుదేరారు. మన చరణ్ బాబు సమీర వస్తుందేమోనని తెగ ఎదురు చూసి, "అమ్మా! వదిన వాళ్ళు వస్తారని చెప్పావు టెంపుల్‌కి. ఏమైంది రాలేదు?" అని అడిగాడు ఇంటికి వెళ్ళగానే. "సమీర కోసం అడగొచ్చు కదరా! మళ్ళీ మీ వదిన పేరు చెప్పడం ఎందుకు?" అని అన్నాడు శౌర్య. "నువ్వుండరా" అని మీనాక్షి గారి సమాధానం కోసం చూస్తూ ఉంటే, "అన్నయ్య గారికి, సమీరాకి ఇవాళ ఏదో మీటింగ్ ఉందంట్రా ఆఫీస్‌లో. అందరూ కలిసి సాయంత్రం ఇంటికొస్తామని చెప్పారు" అని అన్నారు మీనాక్షి గారు. "ఓహో! మా మేడం గారి కోసం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి అన్నమాట" అని చరణ్ బాబు అనుకుంటే, శౌర్య బాబు శ్రావణికి మెసేజ్ చేశాడు. "నువ్వొస్తే అయిపోయేది కదా టెంపుల్‌కి. మీ వాళ్ళు రాకపోతే ఏమైంది" అని. మేడం గారు ఏ బిజీలో ఉన్నారో, ఇంకా మెసేజ్ చూసుకోకపోవడంతో ఏం చేస్తుందో ఈ కళ్ళజోడు పాప అని అనుకున్నాడు శౌర్య. అందరూ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కోడలు ఇప్పటికే ఏం తినలేదు, లేట్ అవుతుంది అని చెప్పి అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు మీనాక్షి గారు. సుధా గారు కూడా మీనాక్షి గారితో కలిసి తింటాను అని కూతురు దగ్గర కూతురికి దగ్గర ఉండి ఆవిడే తినిపిస్తూ ఉంటే వేద సైలెంట్‌గా తింటూ ఉంటుంది. వేద టిఫిన్ తినడంతోనే టాబ్లెట్స్ వేసుకొని "కాసేపు రెస్ట్ తీసుకో తల్లి. జర్నీ చేసొచ్చావు కదా! ఎక్కువసేపు కూర్చుంటే నడుము నొప్పి వస్తుంది" అని కోడలతో చెప్పి "రుద్ర, వేదని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పు నాన్న. తనని రూమ్‌కి తీసుకెళ్ళు. కాసేపు అయ్యాక కిందికి వద్దు సరేనా" అని కొడుకు, కోడల్ని వాళ్ళ రూమ్‌కి పంపించేశారు మీనాక్షి గారు.
కాసేపు వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలి అని ఉన్నా కూడా తను కట్టుకున్న చీర, నగలు బరువు అవుతూ ఉండడంతో కాసేపు పడుకుని వస్తానమ్మా నేను అని చెప్పి రుద్రతో రూమ్ లోపలికి వెళ్ళి నిద్రొస్తుంది బావా అని రుద్రని హత్తుకుంటుంది వేద. నైట్ అంతా మీ అయ్యతో ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నావు కదే! మళ్ళీ మార్నింగ్‌నే లేచావు కదా! అందుకే నిద్రొస్తుంది. కాసేపు పడుకుందువు గాని ఇలా రా అని చెప్పి ఆమెకు టాబ్లెట్స్ వేసి వేదతో కాస్త జ్యూస్ తాగించి డ్రెస్ మార్చుకుంటావా అని అడిగాడు. ఓపిక లేదు నాకు అని చెప్పింది వేద బుంగమూతి పెట్టుకొని బెడ్ మీద కూర్చుంటూ. బరువుగా ఉన్నాయని చెప్పి అలానే ఎలా పడుకుంటావే? అసలే ఇలా అని చెప్పి రుద్రనే ఆమె శారీ, నగలు తీసేసి ఆమెకు ఒక మ్యాక్సీ తొడిగి ఇక పడుకో అని చెప్పి అతడు పక్కకు వెళ్తుంటే, నువ్వెటు? నువ్వు కూడా పడుకోవచ్చు కదా కాసేపు అని అడిగింది. ప్రెగ్నెంట్‌గా ఉంది నువ్వే. నేను కాదు. రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు. నాకు వర్క్ ఉంది. ఆఫీస్‌కెళ్ళట్లేదు కదా! కనీసం ఇంటి దగ్గర నుండైనా కూడా మేనేజ్ చేయాలి కదా! నువ్వు పడుకో. నేనెక్కడికి వెళ్ళను. ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి రుద్ర ల్యాప్‌టాప్ పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే జీవన్ నుండి కాలొస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసి చెప్పరా? కనీసం ఇంటికొచ్చి కూడా కనిపించట్లేదు. శౌర్య పెళ్లి పనులున్నాయి. ఇంటికి రారా అని అంత మంచిగా చెప్తే వెళ్ళి మా చెల్లిని తీసుకొచ్చి సైలెంట్‌గా ఉన్నావు. కనీసం వచ్చి కలవడం కూడా లేదు కదరా! అని అన్నాడు రుద్ర. మీ అన్నా చెల్లెలు తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావురా నువ్వు? నేనొక పోలీసోడినని మర్చిపోతున్నారేంట్రా మీరు? అని అన్నాడు జీవన్. తొక్కలో పోలీస్ గాడివి. నువ్వొక్కడే ఉన్నట్టు బిల్డప్ ఇవ్వకు బే! అని రుద్ర అన్నాడు. నా జాబ్ అంటే మీకెంత చులకన అయిపోయిందిరా! అది ఉండబట్టేరా నీ వేషాలన్నీ నడుస్తున్నాయి. ఎన్ని సార్లు ఎంత హెల్ప్ చేశానురా బావ నీకు. అయినా ఎంత చీప్‌గా తీసి పడేస్తున్నావురా నన్ను అని. అది సరే గాని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావ. పార్టీ లేదా బావ మాకు మరి ఇవాళ అని అడిగాడు జీవన్. నువ్వెక్కడో ఉండి పార్టీ అంటే ఎలా వస్తుందిరా? ఇంటికి వస్తే ఇస్తారు గాని అన్నాడు రుద్ర. సరే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక మీ చెల్లిని తీసుకొనొస్తానులే అని చెప్పాడు జీవన్. ఓకే. వచ్చెయిరా. ఇంతకీ మా చెల్లేం జేస్తుంది? వేద ఎలా ఉంది? తన హెల్త్ ఓకేనా? అని అడిగాడు జీవన్. ఆ! బానే ఉందిరా. ఇప్పుడే టెంపుల్‌కి వెళ్ళేసొచ్చాం. పడుకుంది ఇప్పుడే. ఓకే. ఓకే. రెస్ట్ తీసుకోనివ్వులే. నేను తర్వాత మాట్లాడతాను. ఈవినింగ్ వచ్చాక మాట్లాడతానులే. బాయ్ బావ అని జీవన్ ఫోన్ కట్ చేశాడు. కాసేపు రెస్ట్ తీసుకొని ఇక భోజనాల టైం అయ్యేసరికి రుద్ర వర్క్ చేస్తూ ఉండడంతో నిద్రమత్తులోనే లేచి వెళ్ళి రుద్ర ఒడిలో కూర్చొని కిందికి వెళ్తాను బావా మా మమ్మీ డాడీ దగ్గరికి అని చిన్నపిల్లలాగా గారంగా అడిగింది వేద. వెళ్ళు నువ్వు అన్నాడు రుద్ర. ఏ నువ్వు రావా లంచ్ టైం అవుతుంది కదా భోజనం చేద్దాం పదా అంది వేద. ఇంకొక హాఫ్ అన్ అవర్ నాకు వర్క్ ఉంది నువ్వు వెళ్ళి తిను టైం అవుతుంది కదా నేను వచ్చి తర్వాత తింటానులే జాగ్రత్తగా వెళ్ళు అని ఆమెను బయట వరకు తీసుకువెళ్ళడంతో వేద మెల్లిగా కిందికి వెళ్ళింది. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.